అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఆరాధ్య దైవంగా అభిమానించే యానాదులుగా పిలువబడే మా జిల్లా గిరిజనులు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీకి వీరాభిమానులు. అధ్యక్ష, నాడు అన్న ఎన్టీఆర్ గారి నుంచి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు గిరిజన సంక్షేమం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందనలో ఆశ్చర్యం లేదు. అధ్యక్ష, గిరిజనుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ సప్లాన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన కాలనీలు, లంబాడీ తండాలు, చెంచు ఊడ్యాలకు అనేక వసతులు కల్పించి విద్యా వైద్యం అందించడమే గాక గిరిపుత్రులు ఆర్థికంగా ఎదగడం కోసం అండగా నిలబడడం జరిగింది. అధ్యక్ష, మా కోవూరు నియోజకవర్గ పరిధిలో 2011 లెక్కల ప్రకారం గిరిజనులు 23,000 మంది ఓటర్లు ఉండగా దాదాపు 35,000 మంది జనాభా ఉన్నారు. అధ్యక్ష, కానీ ఈరోజు 35,000 మంది ఓటర్లు ఉండగా 50,000 మంది జనాభా ఉన్నారు. అధ్యక్ష, నెల్లూరు జిల్లాలో అత్యధికంగా యానాదులు, చల్లా యానాదులు పాటు ఎరుకల వారు నివసించే కోవూరు నియోజకవర్గం. అధ్యక్ష, నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో కూడా గిరిజనులు దాదాపు 80% పైగా నిరాక్షరాస్యులుగా ఉన్నారు. అధ్యక్ష, వారిని తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అధ్యక్ష, గిరిజన షెడ్యూల్ గ్రామాలు కేవలం అడవులు, పర్వతాల్లో ఉన్న గ్రామాలకే కాకుండా మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజన గ్రామాలను కూడా షెడ్యూల్ గ్రామాలుగా గుర్తిస్తే రాష్ట్ర నిధులే కాకుండా కేంద్ర నిధులు కూడా తోడే గిరిజన కాలనీలు అభివృద్ధి చెందుతాయని కోరుకుంటున్నాను. అధ్యక్ష, కోవూరు నియోజకవర్గ పరిధిలో 138 గిరిజన కాలనీలు ఉన్నాయి. అధ్యక్ష, అందులో ప్రత్యేకించి కొంచెం సల్లాయానాదులు కూడా ఉన్నారు. అధ్యక్ష, ఈ గ్రామాలను షెడ్యూల్ గిరిజన గ్రామాలుగా గుర్తించి మైదాన ప్రాంత గిరిజనుల్లో అత్యంత వెనుకబడి ఉన్న యానాదుల జీవన ప్రమాణాలు పెంచాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం యువనేత నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో యానాదులతో ప్రత్యేక సమావేశమై వెనుకబాటుతనం గురించి తెలుసుకున్నారు. మా ప్రాంత గిరిజనుల అభ్యున్నతి కోసం యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అధ్యక్ష, గిరిజన గురుకుల పాఠశాలలు ఉన్నప్పటికీ ప్రత్యేక గిరిజన బిడ్డల కోసం ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను. అధ్యక్ష, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట, నెల్లూరు 51వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగును. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ చండీ అలంకారం, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 24వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం. సాయంత్రం 6:30 గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సుజిత గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం. 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 26వ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం, 27వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 28వ తేదీ శ్రీ కాళికా అలంకారం, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 30వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, అక్టోబర్ 1వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం, 2వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం. విజయదశమి రాత్రి 9 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఏలూరు శిరీష, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్.